డేస్ దాంట్లో భాగంగా యాక్షన్ ప్లాన్లో భాగంగా మనకున్న ఈ అడాప్షన్ గురించి ఈరోజు ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రజావాణికి వచ్చే చాలామంది వాళ్ళు ఎన్నో గ్రీవెన్స్ తీసుకొస్తారు. కొంతమంది ఇది బయట చెప్పుకోలేక ఈ విషయం వాళ్ళకు ఫెర్టిలిటీకి సంబంధించింది కాబట్టి బయట చెప్పుకోరు. కానీ మేము వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు వాళ్ళకు తెలియపరిచినాము. అది ఎలా చేసుకోవాలి, చట్టబద్ధమైన అడాప్షన్ అనేది ఎలా తీసుకోవాలి, కారా ఏజెన్సీ మనకు 6,000 రూపీస్తో అప్లై చేసుకోవడము, కొంచెం వెయిట్ చేయడము, తర్వాత కారా ఏజెన్సీ వాళ్ళు మ్యాచింగ్ చేసిన తర్వాత మనం ఆ పిల్లలకు పిల్లలు లేని తల్లిదండ్రులకు పిల్లల నుంచి ఇంటిని వెలుగుతో నింపడము, తల్లిదండ్రులు లేని పిల్లలకు తల్లిదండ్రుల్ని కల్పించి వాళ్లకు మంచి భవిష్యత్తును కల్పించే ఒక మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ చాలామందికి మేము అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ మేము 252 మందికి అడాప్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా 35 మెంబర్స్ దాకా వెయిటింగ్లో ఉన్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ కాబట్టి మా కలెక్టర్ మేడం గారికి, మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు ఇది వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట మనం ఏదో రిజిస్ట్రార్ ఆఫీసెస్లో వేరే చోట చుట్టాలలో వాళ్ళలో తీసుకోవడం కాదమ్మా. మనం లీగల్ అడాప్షన్ గురించి ఖచ్చితంగా ప్రజలు అవేర్నెస్ ఇవ్వాలనే విషయాన్ని మాకు చెప్పారు. కాబట్టి ఆ ఆదేశానుసారంగా నడుచుకుంటూ చట్టబద్ధమైన మనకు ఈ లీగల్ అడాప్షన్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇది ఇక్కడ హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది.